అబ్బాయి నిర్మలాదేవి సార్. నేను టీచర్గా పనిచేస్తున్నాను. మంచిర్యాల నుండి వచ్చాను సార్. అవును సార్. అయితే బాబు చాలా అసలు ఇప్పటి వరకు నా కొడుకు ఒక పెళ్ళిళ్ళు కూడా అటెండ్ కాలేదు సార్. అప్పుడు ఆపేసినప్పుడు చాలా బాధపడ్డాం. అసలు మరి సీఎం సార్కి చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది సార్. కష్ట ఫలితం ఎప్పటికి వెళ్ళిపోదు అని సీఎం సార్ మరొకసారి నిరూపించారు. చాలా చాలా మరీ ధన్యవాదాలు సార్కి. ఎందుకంటే ఈ పిల్లలు అసలు ఏమవుతారు అని బాధపడ్డాము. అసలు ఆనందానికి అసలు నాకు అవధులు లేకుండా పోయినవి. అసలు సార్ లేబర్ కమిషనర్గా ఎంపికయ్యారు సార్. చాలా అంటే బాబు సివిల్స్కి ప్రిపేర్ అయ్యారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ మెయిన్స్ వరకు వచ్చాడు. వెంటనే అప్పుడే చాలా సంవత్సరాల నుంచి గ్రూప్స్ పడట్లేదు కదా సార్. అయితే వచ్చిన వెంటనే అందులోకి వెళ్ళి రాసేసాడు. అది అంటే వచ్చిన తర్వాత ఆపేసేసరికి అసలు ఆయన అసలు మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది. అసలు ఏమవుతుందో అనుకున్నాం. సార్ ఇంత మంచి నిర్ణయం తీసుకున్నారు. అసలు సార్ అసలు నేను అంటలేనా ఇప్పటి వరకు నా కొడుకు మా చుట్టాలలో ఎవరికి పరిచయం లేకుండా ఉన్నాడు. ఎందుకంటే ఏ పెళ్ళిళ్ళకి కానీ దేనికి కూడా రాకపోయేది. అసలు అంటే ఇక్కడే ఉంది కదా సార్, అది అక్కడ ప్రిపేర్ అవుతూనే ఉంటుండేవి. అసలు అజ్ఞాతంలో ఉన్నాడా అన్న విధంగా ఉండేవాడు. చాలా సంతోషం అంటున్నారు సార్. అది ఎంతైనా చూడండి, ఎంతమంది ఆపినా సత్యమే గెలుస్తుందని నేను కొటేషన్ చెప్పాను. ఎప్పటికి కూడా అది తప్పు, ఈ సత్యం అనేది ఎప్పటికి కూడా పోదు సార్. కష్ట ఫలితం ఎప్పటికీ పోదు అనేది మరొకసారి నిరూపణ జరిగింది. ఈ ఉద్యోగాల భర్తీలో సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రయత్నాలు సానుకూల దృక్పథం కదా సార్. ఇప్పుడు మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం సార్. మా లాంటి వాళ్ళకు ఇంత మంచి జాబ్ రావడమే గొప్ప అసలు అని అంటలేనా. మాకు అంటే వాళ్ళకి ఫాదర్ కూడా లేడు సార్ బాబుకి. అంటే ఒక సింగిల్ పేరెంట్ని చదివించడం చాలా గ్రేట్. వాడు అంతా అంటే మా నాన్నను పేరు నిలబెట్టాలి అని చదివిండు. సార్కి ఈ విధంగా నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్పాను. అందుకే నేను ముందుకు వచ్చి మాట్లాడాను సార్. సార్కి అసలు ఎంత ధన్యవాదాలు చెప్పినా తప్పలేదు. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ తరఫున, అందరి తరఫున, నాలాంటి సింగిల్ పేరెంట్స్ తరఫున మరీ ధన్యవాదాలు చెప్తున్నాను సార్. Subscribe us and press the bell icon for more interesting updates.